తండ్రి అయిన దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియమైనటువంటి శ్రోతలకు క్రీస్తు నామమున వందనములు శుభములను తెలియచేస్తూ జీవవాక్కుల కార్యక్రమంలోని దేవుని మాటలను వినడానికి ప్రేమపూర్వకంగా ఆహ్వానించుచున్నాను. గ్రంథము నుంచి ఒక మాట చదువుకొని చిన్న మాట ప్రార్థన చేసి సందేశంలోనికి వెళ్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 4వ వచనములోని ఒక మాట. యోహాను సువార్త 1వ అధ్యాయము 4వ వచనంలోని ఒక మాట. ఆయనలో జీవముండెను, ఆయనలో జీవముండెను. ప్రార్థన చేద్దాం. పరలోకపు తండ్రి, జీవము గల దేవా, నీ నామమునకు వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. ఇదిగో నీ వాక్యమును ధ్యానించడానికి మీరిచ్చిన కృపను బట్టి వందనాలు తండ్రి. నీలో జీవముంది ప్రభువా. నీ జీవపు మాటలు, జీవవాక్కులను వినిపింపచేయండి తండ్రి. ఎందరైతే మా శ్రోతలు ప్రభువా ఈ దూరవాణి నుంచి, టీవీ నుంచి ప్రభువా నీ సందేశం వింటున్నారో వారందరితో మీరు మాట్లాడండి తండ్రి. మీ జీవవాక్కులు వినిపింపచేయండి తండ్రి. హృదయ స్పందన అనుగ్రహించండి, ఉజ్జీవింపచేయండి తండ్రి. యేసయ్యా, నిన్ను నిజముగా కనుగొనే హృదయము అనుగ్రహించుమని, నీ ఆత్మకార్యమును వారి హృదయాలలో నీ వాక్యం ద్వారా జరిగించుమని మమ్మలను, మా శ్రోతలను కృపగల మీ పాదముల చెంత మీకు అప్పగించుకుంటూ యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. యోహాను సువార్త 1వ అధ్యాయం 4వ వచనములో ఈ మాట రాయబడింది. ఆయనలో జీవముండెను, ఆయనలో జీవముండెను. జీవము అనగా జీవింపచేయునది. జీవము లేనిది ఏదైనా సరే అది మృతమవుతుంది, చచ్చినదవుతుంది. జీవము, జీవము. ఆయనలో జీవముండెను, ఆయనలో జీవముండెను. ఈ మాట చాలా విలువైనటువంటి మాట, బహు విలువైనటువంటి మాట. నా ప్రియమైనటువంటి వారులారా, ఈ మాట బైబిల్ గ్రంథంలో నూతన నిబంధనలో 4 సువార్తికులు ఈ మాట వ్రాశారు. కొన్ని మాటలను మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎక్కువగా యోహాను భక్తుడు ఈ మాటను ఉటంకించాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 4వ వచనంలో ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుష్యులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దానిని గ్రహించకుండెను. ఆ జీవాన్ని గురించి యోహాను చెప్పినటువంటి మాటలు. మరలా యోహాను భక్తుడే 6వ అధ్యాయము 63వ వచనములో నేను మీతో చెప్పుచున్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి కానీ మీలో విశ్వసింపని వారు కొందరున్నారు. మీరు ఈ జీవపు మాటలను విశ్వసించని వారు కూడా మీలో ఉన్నారు అని యోహాను భక్తుడు అంటాడు యోహాను సువార్తలో. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనములో గొర్రెలకు జీవము కలుగుటకును అవి సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తిని అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని చెప్పేసి ప్రభు అంటాడు. ఇంకా యోహాను సువార్త 11వ అధ్యాయంలో 25వ వచనములో అంటాడు, పునరుద్ధానమును జీవమును నేనే, పునరుద్ధానమును జీవమును నేనే. ఇంకొక చోట అంటాడు యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనములో నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అని చెప్పేసి అంటాడు. ఇలా అన్ని సువార్తలు కూడా ఆయన గురించినటువంటి జీవము అనే మాట చెప్పారు, రాశారు. నా ప్రియమైన వారల, నిజంగా ఆయనలో జీవం ఉందా? నిజంగా జీవం ఉందా? మరి ఆయన చెప్పాడు, జీవాన్ని నేను, మార్గాన్ని నేను, సత్యము నేను, పునరుద్ధానము నేను, ఆ విధంగా చెప్పాడు. అంతేకాకుండా దానిని గమనించినటువంటి శిష్యులైనటువంటి వారు ఆయనలో జీవముండెను, ఆయనలో జీవముండెను అని రాశారు. మరి ఇది నిజమేనా? యథార్థమేనా? నా ప్రియమైన వారలారా, ఆయనలో జీవముంది, ఆయనలో జీవముంది. ఎలాగో అంటే ఆయన మాటలో జీవముంది, ఆయన మాటలో జీవముంది. జీవం అంటే చెప్పుకున్న మొదటే జీవింపచేయునది జీవము, జీవింపచేయునది, బ్రతికింపచేయునది జీవము. ఒక్క ఉదాహరణ, లాజరు సమాధిలో పెట్టబడ్డాడు. 3 దినాలు అయిపోయింది. 4వ దినం వచ్చారు యేసు. వచ్చిన తర్వాత
తీయండి, రాయి తీయండి. వెంటనే అభ్యంతరం వచ్చింది. ప్రభువా 4 దినాలైందయ్యా, కుళ్ళిపోయి ఉంటాడు. మీరు నమ్మినట్లయితే చూస్తారు అన్న తర్వాత తీస్తారు సమాధి మీద రాయి. అప్పుడు అంటాడు యోహాను సువార్త 11వ అధ్యాయం 43వ వచనంలో ఈ విధంగా రాయబడింది. ఆయన అలాగూ చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా, చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చెను. ఆయన మాటలో జీవముంది అని రుజువు చేయబడింది. ఎంత గొప్ప శక్తి ఆయన మాటలో ఉంది, ఎంత గొప్ప జీవము ఆయన మాటలో ఉంది. యేసు మాటలో జీవముంది. ఇంకొక మాట, ఆయన మాటలో శక్తి ఉంది. ఓసారి యేసుప్రభుల వారు గెరాసేనీయుల దేశములోకి వెళ్తాడు. అక్కడ దయ్యము పట్టినటువంటి ఒక వ్యక్తి ఆయనకు ఎదురుపడడం తటస్థపడుతుంది. ఆ దయ్యము పట్టినటువంటి వ్యక్తిని ప్రభువుల వారు మత్తయి సువార్త 8వ అధ్యాయం 32లో ఎదుర్కోవడం జరుగుతుంది. ఆ దయ్యము పట్టినటువంటి వాణ్ణి ప్రభువు చూచి ఆయన వాటిని పొమ్మనగా అవి ఆ మనుష్యులను వదిలిపెట్టి ఆ పందులలోనికి పోయెను. ఒక్కటి కాదండి, చాలా దయ్యాలు. ఆయన మాటలో జీవముంది, ఆయన మాటలో శక్తి ఉంది, ఆయన మాటలో అధికారం ఉంది. నా ప్రియమైనటువంటి వారలారా, ఓసారి యేసుప్రభుల వారు ధోనిలో ప్రయాణం చేస్తూ వెళ్తూ ఉంటారు. గలిలయ సముద్రం మీద సముద్రములో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు పెద్ద తుఫాను వచ్చింది. గాలి వీస్తుంది ఉధృతంగా, అలల చేత కొట్టబడుతుంది దోణి. ఏమైపోతామో భయపడుతున్నారు శిష్యులు. ప్రభువుని లేపారు. ప్రభు నిద్రపోతున్నాడు. ప్రభువా మేము నశించిపోతున్నాము అన్నప్పుడు ప్రభువుల వారు అంటారు ఒక మాట. మత్తయి సువార్త 8వ అధ్యాయం 26వ వచనంలో, అందుకు ఆయన అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుతున్నారు అని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయెను. ఆయన మాటలో జీవముంది, ఆయన మాటలో శక్తి ఉంది, ఆయన మాటలో అధికారం ఉంది. చూసారా, జీవము కలిగినటువంటి వాడు ఆయన. యేసయ్య జీవము కలిగినటువంటి వ్యక్తి ఆయన. ప్రియమైన వారలారా, ఆయనలో జీవం ఉండడమే కాదు, ఆయన శిష్యులకు కూడా ఇచ్చాడండి. జీవము పొందడానికి అధికారం ఇచ్చాడు. నా ప్రియమైన వారలారా, లుద్ద అనే పట్టణము యొప్పేకు దగ్గరగా ఉంది. అక్కడ దోర్కా అనే ఆమె ప్రభువును అంగీకరించి ఉన్నటువంటి వ్యక్తి. మరి ఆమె చనిపోవడం సంభవించింది. సమీపంలోనే ఉన్నాడు కదా అని చెప్పేసి పేతురును కబురు చేసి పిలిపించారండి. వెళ్ళారు, పేతురును పిలిచారు, రండి. వెంటనే పేతురు వారితో వెళ్ళాడండి. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 39వ వచనము. పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడ గదిలోనికి వారిని తీసుకొని వచ్చిరి. విధవరాండ్రందరూ వచ్చి ఏడ్చుచు దోర్కా తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను వస్త్రములను చూపుచు అతని ఎదుట నిలిచిరి. చనిపోయింది, ఆమెను పడుకోబెట్టారు. అయ్యో, ఆమె ఉన్నప్పుడు ఈ విధంగా కుట్టేది, ఈ విధంగా సహాయం చేసేది, ఈ విధంగా మంచి హృదయం కలిగినటువంటి వ్యక్తి అని దోర్కాను గురించి చెప్తూ ఏడుస్తూ ఉన్నారు. అయితే పేతురు అందరినీ వెలుపలికి పంపి మోకాళ్ళుని ప్రార్థన చేసి శవము వైపు తిరిగి తబిత లెమ్మనగా ఆమె కన్నులు తెరిచి పేతురుని చూచి లేచి కూర్చుండెను. యేసు యొక్క మాట ఉచ్చారణలో ఎంత శక్తి ఉందంటే, ప్రార్థన చేసి శవము వైపు తిరిగి తబిత లెమ్మనగానే ఆమె లేచి పేతురుని చూచి కూర్చుండెను. తన శిష్యులకు అధికారం ఇచ్చాడండి. శిష్యులు ఒకసారి దేవాలయానికి వెళ్తున్నారు. ఆ దేవాలయపు ద్వారం దగ్గర కుంటి వ్యక్తి కూర్చున్నాడు, అక్కడ అడుక్కుంటున్నాడు.
ఏమైనా సహాయం చేస్తారేమో అని చెప్పేసి వారిని యాచిస్తూ చేతులు చాచి అడిగాడు. శిష్యులు అంటారు, పేతురు అంటాడు, మా దగ్గర ఏమీ లేదు, మాకు కలిగిందే నీకు ఇస్తున్నాను అని చెప్పు అంటాడు. ఏంటి కలిగింది? యేసు నుండి జీవము, యేసు నుండి శక్తి, యేసు నుండి అధికారము. వెంటనే చూడండి, అపోస్తలుల కార్యము 3వ అధ్యాయము 6వ వచనంలో ఈ మాట రాయబడింది. అంతటా పేతురు, వెండి బంగారములు మా యొద్ద లేవు, కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నడుమని చెప్పి వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తెను. వాడు వెంటనే వాని పాదములు చీలమండలను బలము పొందెను. వాడు దిగ్గున లేచి నిలిచి నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు వారితో కూడా లోపలికి వెళ్ళాడంట, దేవాలయంలోనికి. చూసారా? మాకు కలిగినదే ఇస్తాం. నజరేయుడైన యేసు నామములో లేచి నడు. యేసు నామములో శక్తి ఉంది, యేసు నామములో జీవం ఉంది. పేతురు కూడా పొందాడండి, పేతురు కూడా పొందాడు. మీరు చేస్తారు, ఇంతకంటే అద్భుతాలు ఆశ్చర్యాలు చేస్తాడని యేసు వారికి శక్తినిచ్చాడు, అధికారం ఇచ్చాడండి. నా ప్రియమైన వారలారా, యేసయ్యలో జీవం ఉంది, యేసయ్య మాటలో జీవం ఉంది, యేసు మాటలో శక్తి ఉంది, యేసు మాటలో అధికారం ఉంది. ఆయనకే కాదు, ఆయన నామములో అద్భుతాలు చేశారు శక్తి కలిగి శిష్యులు కూడాను. సరే, ఇంకా ముందుకు వెళ్దాం. నా ప్రియమైనటువంటి వారలారా, పేతురు చేశాడా పని, పౌలు కూడా చేశాడండి. విశేషమైనటువంటి అద్భుతాలు పౌలు చేశాడు. యేసు ఆయన చేయడమే కాదు, నా నామములో మీరు చేయండి, చనిపోయిన వాళ్ళని లేపుతారు, స్వస్థపరుస్తారు, వెళ్ళండి అని చెప్పేసి అధికారం ఇచ్చి పంపించాడు యేసు ప్రభుల వారు. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే ఆయన స్పర్శలో జీవముంది, మాటలో జీవముంది, మాటలో అధికారం ఉంది, మాటలో శక్తి ఉంది, అధికారం ఉంది, జీవం ఉంది. అలాగే ఆయన స్పర్శలో, యేసు యొక్క స్పర్శలో జీవం ఉంది. చూసారా? ఆయన తాకితే చాలంట, ఆయన స్పర్శిస్తే చాలంట, ఆయన హస్తం ముట్టితే చాలు, జీవమే జీవము. చూసారా? మార్క్సు వార్త 1వ అధ్యాయము 29, 30, 31 వచనాలు గమనించినట్లయితే అక్కడ రాయబడినటువంటి మాట, వెంటనే వారు సమాజ మందిరములో నుండి వెళ్ళి యాకోబుతోనూ యోహానుతోనూ సీమోను అంద్రేయను వారి ఇంట ప్రవేశించిరి. సమాజ మందిరంలో యేసు ప్రభుల వారు బోధిస్తున్నారు. బోధించిన తర్వాత అక్కడి నుంచి వెళ్ళారు. యాకోబు ఉన్నాడు, యోహాను ఉన్నాడు, సీమోను అంద్రేయ ఉన్నారు యేసు ప్రభువులతో పాటు. వారు వెళ్ళారట. ఎవరింటికి వెళ్ళారు? సీమోను అంద్రేయాను వారి ఇంటికి వెళ్ళారంట. అక్కడ జరిగింది ఏంటంటే, సీమోను అత్త జ్వరముతో పడి ఉండగా వెంటనే వారామెను గూర్చి ఆయనతో చెప్పిరి. అయ్యా, జ్వరంతో ఉందయ్యా మా అత్తగారు అని చెప్పాడంట సీమోను. ఆయన ఆమె దగ్గరికి వచ్చి చెయ్యి పట్టి ఆమెను లేవనెత్తెను. ఆమె దగ్గరికి వచ్చి చెయ్యి పట్టుకొని లేపాడట. అంతటా జ్వరము ఆమెను వదలెను కనుక ఆమె వారికి ఉపచారము చేయసాగాను. యేసయ్య స్పర్శలో శక్తి ఉంది, యేసయ్య స్పర్శలో జీవం ఉంది, యేసయ్య స్పర్శలో అధికారం ఉంది. లే అని సీమోను అత్తను చేయి పట్టుకొని లేపాడట. లేచి కూర్చుంది, జ్వరము పారిపోయింది, జ్వరము విడుదలైపోయింది. ఎంత గొప్ప విషయము! ఆయన స్పర్శలో జీవముంది, ఆయన స్పర్శలో జీవముంది. ఇంకో అద్భుతాన్ని చూద్దాం. యేసు ప్రభుల వారు ఓ గ్రామానికి వెళ్ళారండి. ఆ గ్రామము పేరు నాయీను అనే గ్రామము. ఈ ఉదంతము లూకాసు వార్త 7వ అధ్యాయంలో ఉంది. లూకాసు వార్త 7వ అధ్యాయం 11వ వచనంలో ఈ విధంగా వ్రాయబడింది, చూద్దాం. వెంటనే ఆయన నాయీను ఊరికి వెళ్ళుచుండగా ఆయన శిష్యులను బహుజన సమూహమును ఆయనతో కూడా వెళ్ళుచుండిరి. వెళ్తున్నాడు, ఆయన వెంట శిష్యులు ఉన్నారు, ఇంకా జనమంతా చాలామంది ఉన్నారు. ఆయన ఊరి గవిని యొద్దకు వచ్చినప్పుడు లోపలికి వెళ్ళలేదు ప్రభు. ఊరి గవిని దగ్గరికి వచ్చాడు.
చనిపోయిన ఒకడు వెలుపలికి మోసుకొని పోబడుచుండెను. డెడ్ బాడీ వెళ్తుంది బరియల్ గ్రౌండ్కు, సమాధి చేయబడ్డానికి. అతని తల్లికి అతడొక్కడే కుమారుడు, ఆమె విధవరాలు. ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో ఉండిరి. ప్రభువు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి ఏడవవద్దని ఆమెతో చెప్పి దగ్గరికి వచ్చి పాడెన ముట్టగా. కాఫిన్, పాడంటే కాఫిన్ అండి. పాడెను ముట్టగా మోయిచున్నవారు నిలిచిరి. పాడెను మాత్రమే ముట్టాడు. ఆయన ముట్టితే ఆ పాడెను మోసుకుని పోతున్నటువంటి వారు నిలిచారట. వెంటనే ప్రభు ఏమనంటే, ఆయన చిన్నవాడా లెమ్మని నీతో చెప్తున్నాను. చనిపోయాడండి, కన్ఫర్మ్ అయిపోయింది, తీసుకుపోతున్నారు సమాధి చేయడానికి. అటువంటి వ్యక్తిని, అటువంటి చిన్నవాడిని ఏమనండి, చిన్నవాడా లెమ్మని నీతో చెప్పుచున్నాను, లెమ్మని నీతో మృతులు కూడా వింటారు యేసయ్య స్వరాన్ని. మృతులు దేవుని స్వరము విను గడియ వచ్చి ఉన్నదంటాడు ఒకచోట. చిన్నవాడా లెమ్మని నీతో చెప్పుచున్నాననగా చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాట్లాడసాగాను. ఆయన అతని తల్లికి అప్పగించెను. వాట్ ఏ గ్రేట్ మిరకిల్! ఎంత గొప్ప అద్భుతం చూసారా. అక్కడ పేతురు అత్తను తాకాడు, ఆయన స్పర్శించాడు. ఆ స్పర్శలో జీవం ఉంది, ఆమె జ్వరం నుంచి విడుదల పొందింది. ఇక్కడ చనిపోయినటువంటి ఈ చిన్నవాడిని ముట్టలేదు ఆయన, కేవలం పాడె మాత్రమే ముట్టాడు. పాడె మాత్రమే, కాఫీని మాత్రమే ముట్టాడండి, పెట్టి మాత్రమే ముట్టాడు. చిత్రం ఏంటంటే ఆయన స్పర్శలో ఆ పాడెకు జీవం వచ్చిందండి. చనిపోయి మోయబడుచున్నటువంటి ఆ వ్యక్తి పాడె మీద ఉన్నాడు. పాడెను ముట్టగా చిన్నవాడు లేచి కూర్చొని మాట్లాడాడు. లే చిన్నవాడు అన్నప్పుడు లేచి కూర్చొని మాట్లాడగా ఆయన అతని తల్లికి అప్పగించెను. ఎంత గొప్ప విషయం చూసారా. ఆయన స్పర్శలో జీవం ఉంది. తర్వాత చూడండి, ఇక్కడ పాడెను స్పర్శిస్తే జీవము ప్రవహించి చనిపోయినటువంటి వాడు పాడె మీద మోసుకొని పోబడుతున్నటువంటి ఆ చిన్నవాడు లేచి కూర్చుండి జీవం పొందుట చూడగలము. చూసారా, అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు మన యేసయ్య. జీవాధిపతి ఆయన జీవాధిపతి. అందువల్లనే పేతురు అంటాడు, మీరు జీవాధిపతిని సిలువ వేశారయ్యా, మీరు జీవాధిపతిని సిలువ వేశారు. దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను, దానికి మేము సాక్షులము. ఎంత గొప్ప సాక్ష్యం అండి. ఆయనలో జీవముందండి, ఆయనలో జీవముంది, ఆయన స్పర్శలో జీవముంది. తెలుసుకున్నాం. ఇంకొంచెం ముందుకు వెళ్దాం. ఆయన స్పర్శలోనే కాదు, ఆయన వస్త్రపు చెంగులో జీవముంది. ఓ అద్భుతం అండి, ఆశ్చర్యము. ఆయన వస్త్రపు చెంగులో జీవముంది. మత్తయి సువార్త 9వ అధ్యాయము 20వ వచనములో ఓ ఉదంతం రాయబడిందండి. యేసు ప్రభుల వారు ఒక గ్రామానికి వెళ్ళాడు. అక్కడ జనము ఆయన చుట్టూ తండోపతండాలుగా ఉన్నారు. ఒక వ్యక్తి, ఒక స్త్రీ, ఆమె 12 ఏండ్ల నుంచి రక్తస్రావ రోగముతో బాధపడుతుంది. ఎదురుగా వెళ్ళలేదు, అడగలేదు, మాట్లాడలేదు, ప్రార్థించలేదు, ఆయనను కోరలేదు. భయము, వెళ్ళలేదు అంతమంది జనము. అయితే ఆమెలో ఉన్న విశ్వాసం ఏంటంటే, నేను వెనక నుండి వెళ్ళి ఆయన పై వస్త్రాన్ని ముట్టితే చాలు, నేను స్వస్థత పొందగలను అనే విశ్వాసంతో వెనక నుండి వచ్చి ముట్టుకుంటుంది. చూసారా, 9వ అధ్యాయం మత్తయి సువార్త 20వ వచనం. ఇదిగో 12 ఏండ్ల నుండి రక్తస్రావము గల ఒక స్త్రీ, నేను ఆయన పై వస్త్రమును మాత్రమే ముట్టితే బాగుపడుదుననుకొని తనలో తాను అనుకొని ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టెను. పైన వేసుకునే వస్త్రపు చెంగు ఉంటుంది, ఇలా ఆ వస్త్రం యొక్క చెంగు ముట్టుకుందట, నేను బాగుపడతానని. ఎంత విశ్వాసము, ఎంత గొప్ప విశ్వాసం అండి. తనలో తాను అనుకొని ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టెను. యేసు వెనుకకు తిరిగి ఆమెను చూచి, కుమారి ధైర్యముగా ఉండుము, నీ విశ్వాసము నిన్ను బాగుపరచెనని చెప్పగా ఆ గడియ నుండి ఆ స్త్రీ బాగుపడెను. ఆయన వస్త్రపు చెంగులో జీవం ఉందండి. ఆయన వస్త్రపు చెంగులో
శక్తి ఉందండి. ఆయన వస్త్రపు చెంగులో బలం ఉందండి. స్వస్థపరచబడింది 12 ఏండ్ల నుంచి రక్తస్రావ రోగం కలిగినటువంటి ఆమె. చూశారా నా ప్రియమైన వారలారా, ఆయన మాటలో శక్తి ఉంది, ఆయన మాటలో జీవం ఉంది, ఆయన మాటలో అధికారం ఉంది, ఆయన స్పర్శలో శక్తి ఉంది, జీవం ఉంది. అంతేకాదు ఆయన వస్త్రపు చెంగులో జీవం ఉంది. వండర్ఫుల్ జీసస్, జీవాధిపతి. అందుకోసమే ఆయన జీవాధిపతి అని పిలువబడ్డాడు. ఎంత గొప్ప దేవుడండి, ఎంత గొప్ప దేవుడండి. ఉన్నారా ఎవరైనా ఇటువంటి జీవం కలిగిన దేవుడు? యేసు తప్ప ఎవరు లేరు నా ప్రియమైన వారలారా. ఆయన వాక్కులు జీవవాక్కులు. అందుకోసమే ఆయన వాక్కులు జీవవాక్కులు. ఒకరోజు యేసు ప్రభువు వారు చాలా అధికారంతో ధైర్యంగా వాక్యం చెప్తున్నాడు. ధైర్యంగా వాక్యం చెప్తూ ఉంటే ఆ మాటలకు తట్టుకోలేక, ఆ అధికారంతో చెప్పబడే ఆ వాక్కులను వినడానికి ధైర్యం చాలక ఒక్కొక్కరు లేచి వెళ్తున్నారట. వెళ్తూ ఉంటే శిష్యులు కూడా వెళ్ళడానికి లేచి నిలబడ్డారట శిష్యులు కూడా. యేసుప్రభు అంటాడు, మీరు కూడా వెళ్తున్నారా అంటే పేతురు అంటాడు, జీవవాక్కులు కలిగిన వాడివి, నిన్ను వదిలిపెట్టి మేము ఎక్కడికి వెళ్ళగలమయ్యా? జీవవాక్కులు కలిగిన వాడివి, నిన్ను వదిలిపెట్టి మేము ఎక్కడికి వెళ్ళగలము? ఆయన వాక్కులో జీవం ఉంది, ఆయన స్పర్శలో జీవం ఉంది, ఆయన వస్త్రపు చెంగులో జీవం ఉంది. అద్భుతం, ఆశ్చర్యం ఏంటంటే ఆయన ఉమ్మిలో జీవం ఉంది. ఆయన ఉమ్మిలో జీవం ఉంది. నా ప్రియమైన వారలారా, ఆయన ఉమ్మిలో జీవం ఉంది. ఆయన ఒకసారి ఏమైందంటే యేసుప్రభుల వారు వెళ్తున్నారు. ఆయన మార్గంలో వెళ్తుండగా పుట్టు గుడ్డివాడు ఒక చోట ఉంటాడు దారి ప్రక్కన. ఈ ఉదంతము యోహాను సువార్త 9వ అధ్యాయంలో వ్రాయబడిందండి. ఆయన మార్గమున పోవుచుండగా పుట్టుగుడ్డి అయిన ఒక మనుష్యుడు కనబడెను. ఆయన శిష్యులు, బోధకుడా, వీడు గుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపము చేసెను? వీని కన్నవారా అని ఆయన అడుగగా, గుడ్డివాడు అక్కడున్నాడు. నిలబడ్డారు శిష్యులు. ప్రభువా, ఇతని గుడ్డివాడుగా పుట్టడానికి వీడు కారణమా, వీళ్ళ తల్లిదండ్రుల కారణమా? ప్రభు అంటాడు, ఆయన వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు, కానీ దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడుగా పుట్టెను అంటాడు. 6వ వచనంలో చూద్దాం. ఆయన ఇట్లు చెప్పి నేల మీద ఉమ్మి వేసాడంట. ఉమ్మి వేసి ఉమ్మితో బురద చేసి, ఉమ్మి ఎంత ఉంటుంది? కొద్దిగా. దాంతో అయ్యే బురద ఎంత? కొద్దిగా, జస్ట్ ఆ కొద్దిగా ఆయన తీసి బురద చేసి వాని కన్నుల మీద ఆ బురద పూసెను. ఆ కన్నుల మీద బురద పూసాడట. బురద పూసి, నీవు సిలోయము కోనేటికి వెళ్ళి అందులో కడుగు కొనుమని చెప్పెను. సిలోయమన్న మాటకు పంపబడిన వాడని అర్థము. ప్రభువు చేత పంపబడ్డాడు అక్కడికి కడుక్కోవడానికి వెళ్ళి. వాడు వెళ్ళి కడుగుకొని చూపు గలవాడై వచ్చెను. ఎంత గొప్ప సంగతి, ఎంత గొప్ప సంగతి. ఇంతటి జీవం కలిగిన దేవుడు ఎవరైనా ఉన్నారా? ఇంత జీవం కలిగినటువంటి వ్యక్తి ఇంకెవరైనా ఉన్నారా ప్రపంచంలో? లేరండి. నా ప్రియమైన వారలారా, చూడండి నా ప్రియమైన వారలారా, ఆయన యొక్క మాటలో జీవం ఉంది, ఆయన మాటలో శక్తి ఉంది, ఆయన మాటలో అధికారం ఉంది, ఆయన యొక్క స్పర్శలో జీవం ఉంది, ఆయన వస్త్రపు చెంగులో జీవం ఉంది, ఆయన ఉమ్మిలో జీవం ఉంది. ప్రియమైనటువంటి వారలారా, ఆయన శిష్యుల్లో ఒకడైనటువంటి తోమా భారతదేశానికి వచ్చాడు. ఆయన చాలా అద్భుతాలు ఆశ్చర్యాలు చేశాడు యేసు నామములో. అద్భుతాలు ఆశ్చర్యాలు. ఇది సజీవమైనటువంటి వాక్యము, ఇది సజీవమైన విషయము. ఎక్కడ పాలస్తీనా దేశము, ఎక్కడ యూదా దేశము, అక్కడి నుంచి బయలుదేరి వచ్చాడు. 12 మంది శిష్యుల్లో ఒక శిష్యుడైనటువంటి తోమా. ఆయన ఆఫ్ఘనిస్తాన్ వచ్చాడు, బలూచిస్తాన్ వచ్చాడు, ఇండియా వచ్చాడు, గోవా వచ్చాడు, మైసూర్ ప్రాంతం వచ్చాడు, మలబార్ ప్రాంతం వచ్చాడు. అక్కడి నుంచి తిరిగి కొంకణ ప్రాంతం, ఈ విధంగా తిరిగి కేరళ వచ్చాడు. కేరళ తర్వాత ఆనాటి
మైలాపూర్, నేడు చెన్నై అని పిలువబడుతున్నటువంటి ఆ మహాపట్నం ఆ దినము మైలాపూర్గా పిలువబడేది. ఆ మైలాపూర్ ప్రాంతంలో ఆయన సేవ చేస్తూ దేవుని యొక్క సువార్తను వినిపించుస్తున్న సమయంలో ఒక కోనేటి దగ్గర కొంతమంది బ్రాహ్మణులు ఉదయకాలం వచ్చి అక్కడ సంధ్యావందనం చేసుకుంటున్నారు. ఏమంటారు దాన్ని? పూజించడం అన్నమాట. వచ్చి అక్కడ స్నానం చేసి బయటికి వచ్చి ఒక కోనేరు, ఆ మెట్లు కలిగిన కోనేరులో దిగి అక్కడ ఒడ్డుకు వచ్చి ఆ మెట్ల మీద మరి ఆ జంధ్యాన్ని మరి వారు ఏదేదో చేస్తారు కదా, అవన్నీ చేస్తూ నీళ్లు తీసుకొని ఇలా అనుకొని అలా వేసి, ఇలా తీసుకొని అలా వేసి ఈ విధంగా నమస్కారం చేస్తున్నారు. ఆ సందర్భాన్ని చూశాడు పరిశుద్ధుడు శిష్యుడైనటువంటి తోమా. అంటాడు, ఏం చేస్తున్నారు మీరు? సూర్యదేవునికి నమస్కారం చేస్తున్నాం, సూర్యదేవునికి నమస్కారం చేస్తున్నామని అంటారు. సూర్యుడికా నమస్కారం చేయడమా? ఎందుకని? సూర్యుడు దేవుడు కదండి, సూర్యుడు దేవుడు కాబట్టి సూర్యదేవునికి నమస్కారం చేస్తున్నాము అని చెప్పేసి జవాబు చెప్తారు. వాళ్ళు జవాబు చెప్తారు. వెంటనే తోమా అంటాడు, సృష్టికర్తను ఆరాధించక, సృష్టికర్తను పూజింపక సృష్టిని పూజిస్తున్నారే, చిత్రంగా ఉంది. సృష్టికర్తను వదిలి సృష్టిని పూజిస్తున్నారే అంటాడు. వెంటనే వారు, హూ ఈజ్ ద క్రియేటర్? తోమా అంటాడు, లీవింగ్ ద క్రియేటర్ యు ఆర్ వర్షిపింగ్ క్రియేషన్, ఇట్ ఈస్ రాంగ్. వాళ్ళు అడుగుతారు, హూ ఈజ్ ద క్రియేటర్? ఎవరు సృష్టికర్త, ఎవరు దేవుడు అన్నప్పుడు జీసస్ ఈజ్ ద క్రియేటర్, జీసస్ ఈజ్ ద గాడ్. యేసు సృష్టికర్త, యేసు దేవుడు అని చెప్పేసి అంటారు. వెంటనే వారు అంటారు, రుజువు చెయ్యి దేవుడు ఏసేనని, ఏసే దేవుడని రుజువు చెయ్యి అని వాళ్ళు సవాలు విసిరినప్పుడు వెంటనే వారందరి ఎదురుగా ఆ కోనేటిలో ఉన్నటువంటి నీరు తీసుకొని ఆకాశం మీదికి ఇలా విసిరి చల్లుతూ ఒక్క మాట అంటాడు, ఇన్ ద నేమ్ ఆఫ్ ద ఫాదర్ అండ్ ద సన్ అండ్ ద హోలీ గోస్ట్ లెట్ దిస్ వాటర్ బీ స్టిల్ ఇన్ ద ఎయిర్ అని నీళ్లు పైకి విసురుతారు. అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఏకదేవుని నామములో ఈ నీరు ఆకాశంలో నిలుచునుగాక అని విసిరేస్తే ఆకాశంలో అలాగే నిలిచిపోయాయి కింద పడకుండా. చూచినటువంటి బ్రాహ్మణులు, ఓ వాట్ ఏ గ్రేట్ మిరకిల్, ఎంత గొప్ప అద్భుతము, ఎంత గొప్ప ఆశ్చర్యం అని ప్రభువుని నమ్ముతారు, ప్రభువును విశ్వసిస్తారు. ఎంత గొప్ప విషయం అండి, చూసారా? యేసు నామములో చేయబడినటువంటి, యేసు నామములో ఉచ్చరించబడినటువంటి ఆ మాటలో జీవం ఉంది. ఆకాశంలోకి విసిరివేసినటువంటి ఆ నీళ్లు నిలబడిపోయాయి. జీవము గల దేవుడు, జీవము కలిగిన వాక్కులు. చూసారా నా ప్రియమైన వారలారా? ఆయన మాటలో జీవం ఉంది, ఆయన మాటలో శక్తి ఉంది, ఆయన మాటలో అధికారం ఉంది, ఆయన స్పర్శలో జీవం ఉంది, ఆయన వస్త్రపు చెంగులో జీవం ఉంది, ఆయన ఉమ్మిలో జీవం ఉంది. ఆయన అధికారం పొందినటువంటి ఆయన శిష్యులు ఆయన పేరిట ఉచ్చరించినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు జీవము ప్రవహించి సజీవులయ్యారు. ఎంత గొప్ప విషయము, ఎంత గొప్ప విషయము! అంతటి జీవము కలిగిన దేవుడు యేసు. ఇకనైనా విశ్వసిస్తావా నా ప్రియమైనటువంటి వారలారా? జీవము గల దేవుడు, ఆయనలో జీవం ఉండెను. ప్రార్థన చేద్దాం. ప్రభువైన దేవా, సజీవుడవైన దేవా, జీవము కలిగిన తండ్రి, నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా ప్రభువా, 2000 సంవత్సరముల క్రింద మీరు పలికినటువంటి మాటలను ప్రభువా, మీరు వ్రాయించినటువంటి మాటలను ప్రభువా, మీరు మా కొరకు ఉంచినటువంటి మాటలను ప్రభువా జ్ఞాపకం చేసుకోవడానికి, ధ్యానించడానికి కృపనిచ్చావు. నీలో జీవం ఉందయ్యా, అణువులో జీవం ఉంది ప్రభువా, నీవు సమస్తములో జీవం ఉంది ప్రభువా. ఎందుకంటే నీవు జీవాధిపతివి తండ్రి. ఇకనైనా మా శ్రోతలు, వాక్యం వింటున్నటువంటి నీ బిడ్డలు ప్రభువా, జీవవాక్కులను విని జీవము గల నీయందు విశ్వసించుటకు సహాయం చేయమని వందనాలు, స్తుతులు చెల్లిస్తూ మమ్మల్ని వినుచున్నటువంటి మా శ్రోతలను కృపగల మీ పాదముల చింత మీకు అప్పగించుకుంటూ యేసయ్య గొప్ప నామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఏకదేవుని కృప అనుగ్రహించబడనుగాక. ఆమేన్. మా అడ్రస్ రెవరెండ్ డాక్టర్ వై మణిరావు గారు, ఇమ్మానుయేలు బాప్టిస్ట్ చర్చ్, క్రాంతినగర్, దర్గామేట, నెల్లూరు. మా సెల్ నంబర్ 94402555
54020.